మనకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరి ఈ రీతిగా ఆన్లైన్ మూల్యంగా కలుసుకుని దేవుని ఆరాధించడానికి, ఆయనను స్తుతించడానికి ప్రభు చూపించిన ఉన్నతమైన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటాం. ఈ సమయంలో మనము ప్రార్థనతో పాటు మనము ప్రారంభించుకుందాం. పరిశుద్ధ దైవమా, వందనాలు నీకు చెల్లిస్తుంటున్నామయ్యా. మహానతుడా, సర్వధికారి ప్రభువాని అపరంచ పాదములకు వందనములు. ఈ సమయంలో ప్రభువా, ఇదిగనైనా పాటలు పాడి నిన్ను స్తుతించుచుండగా, ఆరాధించుచుండగా నీ అభిషేకము ప్రతి ఒక్కరి మీద విడుదలవునుగా అని ప్రార్థిస్తుంటున్నాను. నీ వాక్యముని ధ్యానించుచుండగా నీ వాక్యములో ఉంటున్న శక్తి, ప్రభావము ప్రతి ఒక్కరిలో విడుదలవ్వాలని ప్రార్థిస్తుంటున్నాను. నీ ప్రజలతో నీవు మాట్లాడమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవు లేని రోజు మాకు రోజు కాదయ్యా, నీవు లేని బ్రతుకు అది బ్రతికే కాదు. మా జీవితాలలో ఉండి మమ్మల్ని ఏలుబడి చేసి ఈ భయంకరమైన దినములలో కూడా మమ్మల్ని కాపాడుకుంటున్నది దయకై స్తోత్రం, నీకు వందనము. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడచి నా చెయ్యి పట్టావు. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడచి నా చెయ్యి పట్టావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. బాధ కలుగు వేళలో, కన్నీటి సమయములో నేను నీకు దేవుడై ఉన్నాను, నువ్వు భయపడకు, చెడియకు. నేను నీ దేవుడైన యెహోవా, నాకు నీ హస్తము నిన్ను బలపరుస్తున్నని చెప్పి వాగ్దానముల చేత మమ్మల్ని బలపరుస్తున్నది దయకై స్తోత్రం, నీ కృపకై స్తోత్రమై. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినవే, నేను కలిగి ఉన్నవన్నీ నీది కృపా భాగ్యమే. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినవే, నేను కలిగి ఉన్నవన్నీ నీది కృపా భాగ్యమే. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవే
నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నామమునకు మహిమ కలుగును గాక. ఇంతవరకు పాటను పాడి దేవుని నామాన్ని మనము ఆరాధించుతున్నాము. We have worshipped God through a song that He is with us. ఆయన మనతో కూడా ఉన్నాడు, ఉన్నాలే అని చెప్పి మనం పాట పాడి ఆయన నామమును స్తుతించి ఉన్నాము. ఈ సమయంలో మనము దేవుని వాక్యముని ధ్యానించబోతున్నాము. మరి ఇక్కడ మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయము 35వ వచనముల నుంచి 41వ వచనం వరకు ఆ వాక్య భాగమును మనం ధ్యానించబోతున్నాం. We are going to meditate from Mark, Gospel according to St. Mark chapter 4, verse commencing from 35 to 41. We are going to meditate from this scripture portion. I want to read for you. On the same day, when evening had come, he said to them, "Let us cross over to the other side." Now when they had left the multitude, they took him along in the boat as he was, and other little boats were also with him. And a great windstorm arose, and the waves beat into the boat, so that it was already filling. But he was in the stern and asleep on a pillow. And they woke him up and said him, "Teacher, do you not care that we are perishing?" Then he arose and rebuked the wind and said the sea, "Peace, be still." And the wind ceased, and there was a great calm. But he said to them, "Why are you so fearful? How it is that you have no faith?" And they feared exceedingly and said to one another, Who can this be, that even the wind and the sea obey him? Amen. Hallelujah. మనము ఇందాక చదువుకున్న ఈ వాక్య భాగము మనందరికీ తెలిసిన ఒక వాక్య భాగమే. ఈ వాక్య భాగములో మనం చూస్తుంటప్పుడు యేసు ప్రభుల వారు తన శిష్యులు పరిచర్యని ముగించుకొని వారు ఆ యొక్క ఓడలో లేకపోతే ఆ యొక్క పడవలో వాళ్ళు ఎక్కి ఓడలో ఎక్కి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక్క ఒడ్డు నుంచి ఇంకొక ఒడ్డుకు చేరడానికి ప్రయాణిస్తుంటున్నారు. వాళ్ళ పడవలో ప్రయాణం చేస్తున్నారు, ఓడలో ప్రయాణం చేస్తుండగా మనం చూస్తుంటున్నాం. ఆ ధోని ఎక్కి వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఆ ధోనిని ఎక్కంగా మరి యేసు ప్రభుల వారు ఏం చేస్తున్నారు, ధోనిలో మరి ఆయన ఒక తలగడ పెట్టుకొని తాను నిద్రపోతుండగా మనం చూస్తుంటున్నాం. మరి అకస్మాత్తుగా శిష్యులందరూ కేక వేసి యేసు ప్రభును పిలుస్తున్నారు. ఏమని? ప్రభువా, రబోని, మా కాపరి, ఇదిగో నీవు మా మీద అక్కర కలిగి లేవా అని చెప్పి అడుగుతున్నారు. ఎందుకంటే అక్కడ పెనుగాలి తుఫాను అక్కడ రేగినగా మనం చూస్తుంటున్నాం. గొప్ప గాలి, అక్కడ పెద్ద తుఫాను అక్కడ రేగింది. ఆ తర్వాత మనం చూస్తున్నప్పుడు మరి అక్కడ అలలు లేచి ఆ పడవ మీద మరి పాలుచుండగా మనం చూస్తుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం చూస్తుంటున్నప్పుడు ఈ యొక్క పరిస్థితిని, ఈ వాక్య భాగమును మనమున్న ఈ కాల పరిస్థితిని పోల్చి చూస్తుంటున్నప్పుడు దరిదాపు ఒకలాగానే ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా 35 వచనంలో మనం చూస్తున్నప్పుడు when we compare this scripture portion and to the present situation in India, to everyone it is a similar situation, my dear brothers and sisters. When we look into the scripture portion that Jesus and his disciples, they finished the ministry. They have finished the ministry in one of the area, and they started to travel in a boat. They started to travel in a boat, and there suddenly a windstorm arose, and there was a great wave was arose over there. My dear brothers and sisters, we see in the scripture portion, on that day same evening they came, and he said to them, let us cross over to the other side. ఇంకొక ఒడ్డున మనం దాటి వెళదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూస్తుంటున్నప్పుడు ఈ కాలంలో మరి గడిచిన సంవత్సరములో మనం ఏమనుకున్నామంటే మరి ఈ యొక్క కరోనా ఈ పాండమిక్ ఇది ఏమవుతుందంటే ఈ యొక్క గడిచిన సంవత్సరంలో మనం దాటి వచ్చేసామని చెప్పి అనుకున్నాము.
దాటిపోతున్నాము అని చెప్పి లాక్డౌన్ దాటంగానే అయిపోయింది, ఇంకా దీనితో సమాప్తం అయిందని చెప్పి అనుకున్నాం. మనం దాటి వెళ్ళిపోతున్నాం అని అనుకున్నామే కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా దాటిపోలేకపోతుంటున్నాం. అవును, ఈ 36వ వచనంలో మనం చూస్తుంటున్నప్పుడు then they took him along in the boat as he was. Jesus and the disciples were in the boat. యేసు ప్రభువును వారి శిష్యుల ఆ యొక్క దోణిని ఎక్కి వాళ్ళ ప్రయాణము వాళ్ళు కొనసాగుతున్నారు. 37వ వచనంలో మనం చూస్తుంటున్నప్పుడు గొప్ప పెద్ద తుఫాను, మరి పెద్ద తుఫాను అక్కడ రేగిందిగా మనం చూస్తుంటున్నాం. మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయము 37వ వచనంలో మనం చూస్తున్నప్పుడు గొప్ప గాలి తుఫాను అక్కడ లేచిందని మనం చూస్తుంటున్నాం. పెనుగాలి లేచినదిగా మనం చూస్తుంటున్నాం. ఆ దోణి మరి బోర్లో పడేంత పెనుగాలి అక్కడ వీచిన దోణి అంతా కూడా, ఆ పడవలో అంతా కూడా మరి ఈ అలల ద్వారా నీళ్లు ఆ పడవలోనికి వచ్చేసినది ప్రియమైన దేవుని బిడ్డలారా. అవును, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ పెనుగాలి ఒకవైపు వీస్తున్నది. గాలిలో వీస్తూ ఈ కరోనా వ్యాధి మరి చైనా దేశముల నుంచి ఇటలీ, స్పెయిన్, USA ఇలా మరి అనేక దేశాలలో తిరిగి మరి భారతదేశము వైపు ఇది వీచినది. ఈ గాలి వీస్తుండగా, ఈ గాలి వీచిన తర్వాత గాలి వీస్తుండగానే మొదటి అల వచ్చేసింది మన భారతదేశం మీద. గడిచిన సంవత్సరం there was a wind which was started from China, Japan, Italy and Spain, USA, and then it came to India. And when this wind was blowing, the corona wind was blowing, the pandemic wind was blowing, in the same time the first wave came upon India. That was the last year the first wave. మొదటి అలలో మనం చూస్తుంటున్నప్పుడు ది ఫస్ట్ వేవ్ వచ్చింది, మొదటి అల వచ్చింది, రెండో అల వచ్చింది, మూడో అల వచ్చింది. చైనా, ఇటలీ, స్పెయిన్, USA, ఇండియా అలా దాటుకొని ఈ అల భారతదేశం మీద ఈ మొదటి అల వచ్చింది. రెండో అల ఇప్పుడు వచ్చింది, రెండో అల. ది సెకండ్ వేవ్ is beating India, has beaten India. My dear brothers and sisters, as we see that there is a first wave and the second wave, we are saying there is another wave is going to come. Many people are telling that the third wave is going to come. In news, in many areas we listen that the third wave is going to come, the third strain is going to come. In that third strain, many children will be affected, they are telling. ఈ మూడో వేవ్ వచ్చేటప్పుడు, ఈ థర్డ్ వేవ్ వచ్చేటప్పుడు, థర్డ్ స్ట్రెయిన్ వచ్చేటప్పుడు, మూడో అలా వీచేటప్పుడు అనేక చిన్న బిడ్డలు దీంట్లో బాధింపబడతారని చెప్పి అనేకలు చెప్తున్నారు. న్యూస్ లో వింటున్నాము, వాట్సాప్ లో చూస్తున్నాము, సోషల్ మీడియాలో చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి అల, రెండో అల, మూడో అల వీచుచున్నది, మూడో అల రావడానికి సిద్ధంగా ఉన్నది. ఈ యొక్క శిష్యులు ఈ అల దోణి మీద వీస్తుండగా యేసు ప్రభుని తట్టి లేపుతున్నారు. 38వ వచనంలో మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభుల వారు అక్కడ దోణిలో వెనక భాగములతోను తలగడబెట్టుకొని తాను నిద్రపోతున్నాడు అని చెప్పి మనం చూస్తుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 38వ వచనంలో యేసు ప్రభుల వారు నిద్రపోతున్నారు అని చెప్పి రాయబడి ఉంది. జీసస్ and in 38th verse we see, but Jesus was in front and back of the boat. He was asleep on a pillow. He was sleeping on a pillow under his head. He was sleeping with a pillow under his head. He was sleeping over there. Can we imagine how come a man can sleep when there was a windstorm was arising and the water, when the waves blow to the boat, the water will come upon the boat. ఈ దోణిలో పడుకుంటున్న యేసు ప్రభు దోణిలో పడుకొని ఒక వ్యక్తి పడుకొని ఉంటున్నప్పుడు, అలలు వీచినప్పుడు, నీళ్లు పైన పడినప్పుడు ఎలా ఒక వ్యక్తి నిద్రపోవచ్చు అండి? ఒక వ్యక్తి ఎలా నిద్రపోవచ్చు? ఒక వ్యక్తి నిద్రపోతున్నప్పుడు కొంచెం నీళ్లు తీసుకొని పైన చల్లంగానే నిద్రలో నుంచి మెలుకుంటారు. కానీ యేసు ప్రభువు వారు అంతగాఢ నిద్రలో ఉన్నారా? యేసు ప్రభు వారు నిద్రలో ఉన్నారని చెప్పి అక్కడ అంటున్నారు. వాళ్ళు యేసు ప్రభును లేపుచున్నారు. ప్రభువాలేమో అని చెప్పి they are waking up him, shouting, "Teacher, do not you not care that we are drowning? మేము మునిగిపోతున్నామని చెప్పి మీకు తెలియదా? నీవు అక్కరగొని లేవా? మా గురించి నీకు ఏ అక్కర లేదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
They are asking Jesus, do you not have any care about us? We are drowning over here. They woke him up. ఆయనను లేపారు. యేసు ప్రభువా, తండ్రి, బోధకుడా, లెవ్వు అని చెప్పి లేపుతున్నారు. లేపంగా మరి ఇక్కడ చూస్తుంటున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా, మనను ఇదిగో ఇశ్రాయేలును కాచుచున్నవాడు ఆయన గునుకడు నిద్రపోడు అని చెప్పి మనం చూస్తుంటున్నాం. 121 కీర్తన 3వ వచనం 4వ వచనంలో మనం చూస్తున్నప్పుడు ఇశ్రాయేలును కాయువాడు ఆయన గునుకడు నిద్రపోడు అని చెప్పి రాయబడి ఉంది. He will not. In Psalms 121 verse 4, he says that he who keeps you will not slumber, nor he sleeps. నిన్ను నేను కాచుతున్న దేవుడు, నిన్ను నేను కాపాడుతున్న దేవుడు, నీపై నా మీద తన కనుదృష్టి ఉంచిన దేవుడు ఆయన ఎన్నడూ నిద్రపోడు, గునుకోడు అని చెప్పి రాయబడి ఉంది. 38వ వచనంలో మనం చూస్తున్నప్పుడు 38వ వచనంలో when we look into 38th verse, in the first part he is sleeping. The second part when we see, they woke him up and shouted, teacher, do not you care that we are drowning? We are drowning over here. In Psalms 121 verse 4, behold, he who keeps Israel shall neither slumber nor he sleeps. ఇశ్రాయేలును కాచుతున్నవాడు ఆయన నిద్రపోడు, ఆయన గునుకడు నిద్రపోడు అని చెప్పి రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు, మనము స్తుతించే దేవుడు మన యేసు ప్రభు. ఆయన గునుకోడు, ఆయన నిద్రపోడు, ఆయన నిద్రపోయే దేవుడు కాడు. ఇదిగో నీ మీద నా కనుదృష్టిని పెట్టి నేను ఆలోచనలు చెప్తానని చెప్పి, ఇదిగో ఆయన నీతిమంతుల మీద ఆయన కళ్ళు నీతిమంతుల మీద ఉన్నదని చూస్తున్నాం. He watches over the righteous people. ఆయన తన ప్రజల మీద ఆయన తన కనుదృష్టిని ఉంచున్నాడు. వారు ఆయనని లేపుచున్నారు, ప్రభువాలేమో అని చెప్పి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క అలలు కొట్టుకుంటూ వస్తున్నది. ఈ అలలు మనను కొడుతున్నది, మన పడవ మీద ఇది వస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక సమయంలో మనం కూడా మన పడవలో యేసు ప్రభు ఉన్నాడని చెప్పి, మన జీవితంలో యేసు ప్రభు ఉన్నాడని చెప్పి తెలిసి కూడా, మన యొక్క కుటుంబంలో యేసు ప్రభు ఉన్నాడని తెలిసి కూడా, మన సంఘములో యేసు ప్రభు ఉన్నాడని తెలిసి కూడా, మన రాష్ట్రంలో యేసు ప్రభు ఉన్నాడని తెలిసి కూడా, మన దేశంలో యేసు ప్రభు ఆయన పరిపాలిస్తున్నాడని తెలిసి కూడా మనం అనేక సమయంలో భయపడుతుంటున్నాం. We are afraid of the waves. మనం ఈ యొక్క అలలను చూసి భయపడుతుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనతో కూడా యేసు ప్రభుల వారు ఉన్నాడు. ఆశ్చర్య కార్యములు చేశాడు. కళ్ళు లేని వారికి కళ్ళు చూపుని చూపించున్నాడు. ఇదిగో ఇదిగో చనిపోయిన వారిని, ఇదిగో మృత దేహమును సజీవంగా లేపిన యేసు ప్రభు ఈ ధోనిలో ఉన్నాడని చెప్పి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టడానికి అట్టి అద్భుత కార్యములు చేస్తాడు, ఆశ్చర్యములు చేస్తాడు. అన్ని చూసిన శిష్యులు ఆ ధోనిలో ఉండగా, యేసు ప్రభు ఆయనతో కూడా వారితో కూడా ఉండగా వీరు భయపడుతున్నారు, వీరు ఆందోళన చెందుతున్నారు. ఈ రోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘములో, నీ యొక్క రాష్ట్రంలో, నీ దేశంలో యేసు ప్రభు ఉన్నాడు, నీతో యేసు ప్రభు ఉన్నాడని చెప్పి నువ్వు గ్రహించక ఆందోళన పడుతుంటున్నావు, భయపడుతుంటున్నావు, అవిశ్వాసం కలిగి ఉంటున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి ఉండడానికి వీల్లేదు ఇక మీదట. We are forgetting that Jesus is with us. He is in us, in our family. He is in our church. He is in our state. He is ruling our nation. He is the King of Kings. He is the Lord of Lords. We are forgetting that He is with us. Many a time these waves are coming. The first wave, the second wave, the third wave is going to come. But we are afraid of these waves. We are afraid of these waves. God is telling you, do not be afraid, for I am with you. For I will be with you till the ends of this earth. నీవు భయపడకు, చెడియకు, నేను ఇదిగో భూమి ఇదిగో ఈ యొక్క యుగాంతము వరకు నేను నీకు తోడుగా ఉంటానని వాగ్దానము చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యేసు ప్రభు ధోనిలో పడుకొని ఉండగా మరి ఎలా ఈ యొక్క శిష్యులు యేసు ప్రభును వారు తట్టి లేపారో అదే ప్రకారంగా ఈ రోజు ఆయన పాదములు పట్టుకొని, ప్రభువా నీవు లెమ్ము మా దేశములో, నీవు లేవాలి మా దేశంలో అని చెప్పి గోజాడేలా మనం కన్నీటి రోదన చేయాల్సిన సమయం ఇది. నా పేరు పెట్టబడిన నా ప్రజలు తను తాను తగ్గించుకొని ఇదిగో వారి పాప మార్గములు విడిచిపెట్టినట్లయితే నేను అప్పుడు వారి దేశమునకు నేను క్షేమమును కలుగజేస్తాను, వారి దేశమును నేను స్వస్థపరుస్తాను అంటున్నాడు. The people who are called by my name, if they come unto me, if they pray unto me, if they live all their sinful life, if they turn unto me,
I will hear their prayer and I will heal their nation, says the Lord. నేను అప్పుడు వారి దేశమును స్వస్థపరుస్తాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను ప్రార్థన చేస్తే మన దేశానికి స్వస్థత వస్తుంది. ఇదిగో ఎంత అలలు వీసినా గాని, ఇదిగో మన భారతదేశం మీద, ఇదిగో ఇక దక్షిణ భారత్ మీద అనేక అలలు లేచినది, అనేక సునామీ అలలు లేచినప్పటికీ మనము ప్రార్థన చేసినప్పుడు ఇదిగో సముద్రపు అలలను ఇదిగో అనగదొక్కిన దేవాది దేవుడు సముద్రపు అలలను దాని నిశ్శబ్దమవును గాక అని చెప్పంగానే నిశ్శబ్దం అయ్యింది. ఈ యొక్క కరోనా వేవ్ ఎంత మాత్రం అండి నీవు నేను ప్రార్థన చేస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థనని, ఈ యొక్క ప్రార్థనని ధూపము ద్వారా, ఈ యొక్క ప్రార్థనని సంఘము ఆసక్తితో ప్రార్థన చేయగా ఇదిగో సంఘమిక ప్రార్థనని ఈ దేశాన్ని కాపాడగలుగుతుంది. ఈ దేశం మీద లేచి వస్తున్న అలలు తుఫానులను యేసు నామములో నీవు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ యొక్క అలలు, ఈ యొక్క తుఫానాన్ని నిశ్శబ్దమైపోతుంది. నీవు నేను యేసు ప్రభును చూసి మొర్రబెట్టాలి. We need to call upon the name of the Lord. We need to cry unto the name of the Lord. We need to cry unto the presence of the Lord. We need to pray, my dear brothers and sisters. We are in the end time. We are in the end time. మనము కడవరి కాలంలో ఉన్నాం. మన ఇక్కడ మరి కీర్తనలు 34వ కీర్తన 6వ వచనమును మనం చూస్తున్నప్పుడు, when you look at Psalms 34 verse 6, that this poor cried unto the Lord. The Lord heard him and saved him out of all his troubles. ఈ దీనుడు ఆయనకు మొర్రపెట్టగా, ఇదిగో ఈ దీనుడు ఆయనకు మొర్రపెట్టగా యెహోవా ఆయనకుంటున్న అన్ని శ్రమల నుండి అతనిని రక్షించను, అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించనని చూస్తుంటున్నాం. ఈ దీనుడు ప్రార్థన చేయగా, నీవు నేను ప్రార్థన చేయగా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ, ఇదిగో నువ్వు చదువుకున్నావో చదువు లేదో నీకు తెలియదు కానీ, నీకు ఉద్యోగం ఉందో ఉద్యోగం లేదో నాకు తెలియదు కానీ, నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉన్నావో లేదో నాకు తెలియదు కానీ, నా ప్రియమైన దేవుని కుమారుడు ఆ కుమార్తె, ఇదిగో నీ పాపాన్ని ఒప్పుకొని మనము మనకు పాపములు ఒప్పుకొని దేవుని సన్నిధిలో ప్రభువా మమ్మల్ని క్షమించు అని చెప్పి ఆయన వైపు చూసి మనం మొర్రబెడితే ఆయన మన దేశాన్ని విడిపించడానికి, మన దేశమును రక్షించడానికి, మన దేశమును స్వస్థపరచడానికి ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో మరి జకరియా ప్రవక్త గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనములో మనం చూస్తుంటున్నప్పుడు, ఒక్కడు ఇదిగో మనం చూస్తున్నప్పుడు తన కరుణ గల ఆత్మను మన మీద ఆయన కుమ్మరిస్తాను అంటున్నాడు, విజ్ఞాపన ఆత్మను. అప్పుడు నేను దావీదు సంతతి మీదను యెరూషలేము నివాసుల మీదను నేను కరుణ నొందిన ఆత్మను, విజ్ఞాపన ఆత్మను నేను వారి మీద కుమ్మరించేదను, వారు నింపేదను, వాళ్ళు ఇచ్చేదను అని చెప్పి అంటున్నాడు. నీవు నేను తా కరుణ నొందిన ఆత్మచేత నింపబడాలి, విజ్ఞాపన ఆత్మచేత నింపబడుతూ దేశము కొరకు విజ్ఞాపన చేయాలి, దేశము కొరకు రోదన చేయాలి, దేశం యొక్క ప్రజల కొరకు మనము కన్నీటి ప్రార్థన చేయాలి, ప్రలాపించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను ప్రలాపించాలి. అదే వచనములో జకరియా 12వ అధ్యాయం 10వ వచనమును మనం చూస్తుంటున్నాం. When we look unto Zechariah chapter 12 verse 10, that God is telling that I will pour out my spirit upon the descendant of the David and the inhabitation of the Jerusalem, the spirit of grace and the spirit of supplication. They shall mourn as they mourn for his only begotten son. They will mourn. They'll be grieved in their heart. కరుణగల ఆత్మను, కరుణ నొందిన ఆత్మను, మరలా ఈ యొక్క విజ్ఞాపన ఆత్మను వారి మీద, ఇదిగో దావీదు సంతతి మీదను మరి ఇశ్రాయేలు నివాసుల మీద నేను కుమ్మరించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, మరి తనకు ఒక్క ఏక కుమారుని, మన ఇక్కడ చూసిన ఏక కుమారుడు మరి చనిపోతే, ఒకడు తన ఏక కుమారుడు చనిపోతే దుఃఖించి ప్రలాపిస్తుంటున్నట్లు వాళ్ళు ప్రలాపించెదరు. అలాంటి ప్రలాపము మనలో ఉండాలి. అలాంటి దుఃఖారాధము మనము దేవుని సన్నిధిలో అలాంటి విజ్ఞాపన చేయాలి, అట్టి రోదన చేయాలి. దేశము విడిపించబడాలని నీవు నేను రోదన చేసినట్లయితే దేశము విడిపింపబడుతుంది. సంఘము ద్వారానే దేశానికి విడుదల కలుగుతుంది. నీవు నేను ప్రార్థన చేసినట్లయితే, ప్రార్థన చేసే ఇదిగో ప్రార్థన రోధుల ద్వారానే, ప్రార్థన వీరుల ద్వారానే ఇదిగో దేశము విడిపింపబడుతుంది. దేశములో ఉంటున్న ఈ అలలు, లేచుచున్న ఈ అలలు, ఈ తుఫాన్లో నుంచి విడుదల నొందాలంటే నీవు నేను దేవుని యొక్క ఇదిగో దేవుని సన్నిధిలో పోయి మొర్రపెట్టాలి.
యేసు వైపు చూసి మనం మొరబెట్టాలి. we need to pray unto God. మనం అలా ప్రార్థన చేసినట్లయితే ఏం జరుగుతుందంటే 39వ వచనములో when we pray unto God, when we look unto the face of the Lord, when we approach the throne of grace, what happens? When we see in 39th verse, when they approached Jesus, and then when he woke up, he rebuked the wind and said to the water, quiet down. And ఏం చెప్పాడంటే, and a late sea, he rose and rebuked the wind and said to the sea, peace, be still. Peace, be still. ఆయన లేచి ఏం చెప్పాడంటే, ఆయన గద్దించాడు. గాలి తుఫానుడు గద్దించగా అది నిశ్శబ్దమయ్యేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను ప్రార్థన చేసి, ఇదిగో మన దేవుడైన యెహోవా, మన దేవుడైన మన తండ్రి యొక్క దేవుడు, మన యేసు ప్రభు తను మన దేశంలో లేచి ఈ కాలాలను చూసి నిశ్శబ్దమవును గాక అని చెప్పాను. ఒక్క మాట పలుకుతూ చాలు, ఈ అలలు నిశ్శబ్దమవుతుంది. ఈ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ ఏదొచ్చినా గానీ తను నిలబడిన చోట్ల సమాధానం కలుగుతుంది. when we arises and he rebukes the wave, peace, be still. Peace, be still. Become calm. The storm become calm. When he speaks, even the wind, the nature, it obeys the law. Why not we are not obeying the God? He's telling, call upon the name of the Lord in the time of trouble. ఇదిగో అపాయ కాలములో, ఇదిగో ఆపత్ కాలములో ఆయనను చూసి మర్రబెట్టగా ఆయన మనల్ని విమోచిస్తాడు, విడిపిస్తాడని చెప్పి చూస్తుంటున్నామే. ఇదిగో నీవు నేను ఎందుకు ఆయనను చూసి మొర్రబెట్టలేదు? Why we are not crying unto Lord? Why we are not interceding for the nation? If we intercede, if we pray unto God, if we cry unto Lord, definitely, surely God will bring everything upside down. He will make it upside down. Every situation God will change in our nation, in India. నీవు నేను ప్రార్థన చేసినట్లయితే ఇది జరుగును అని చెప్పి మరిచిపోకూడదు. ఇదిగో కీర్తనలు 3వ అధ్యాయం 7వ వచనములో చూస్తున్నప్పుడు, when we see in Psalms verse 3, chapter 3 verse 7, arise O Lord, smite the enemy. ఈ అలలు లేచి ఉన్నదని చెప్పి మనం అనుకుంటున్నాము. అనేక తెగులు వచ్చినదని చెప్పి అనుకుంటున్నాం. ఈ కరోనా వ్యాధి వచ్చినదని చెప్పి అనుకుంటున్నాం. కరోనా వైరస్ వచ్చిందని చెప్పి అనుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా ఉండాలి. మొదటి అల వచ్చినప్పుడు అనేక వృద్ధులు దీంట్లో చనిపోయారు. రెండో అలలో అనేక దేవుని సేవకులు, ఇదిగో అనేక యవనస్తులు చనిపోయారు, మృతి చెందారు. ఈ మూడో అలలో అనేక చిన్ని బిడ్డలు మృతి చెందడానికి, అనేక చిన్ని బిడ్డలు దీంట్లో వారికి అనేక అపాయం జరుగుతుందని చెప్పి అంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోవేలు 2వ అధ్యాయం 28వ వచనములో మనం చూస్తున్నప్పుడు, ఇదిగో దేవుని వాక్యం అంటుంది, ఇదిగో కడవరి కాలమునందు ఇదిగో శరీరధారి యావత్తు మీద నా ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. మీ కుమారులు మీ కుమార్తెలు వారు ప్రవచనం పలుకుతారు, మీ వృద్ధులు కలలు కంటారు, మీ యవనస్తులు దర్శనము చూస్తారు, మీ పనిగత్తుల మీదను పనివారి మీదను నా ఆత్మను కుమ్మరిస్తాను, వారు దర్శనము చూస్తారని చెప్పి రాయబడిన 4 రకాల గుంపుల మీద ఈ యొక్క అల వీచుతున్నది. ఈ కరోనా వైరస్ 4 రకాల గుంపు ఈ సంఘానికి విరోధంగా రూపింపబడుతున్న యుద్ధం ఇది. సంఘానికి విరోధంగా యుద్ధము చేస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను ఇదిగో ప్రార్థనలో పోరాడి మనం యుద్ధము చేయాల్సినది ఉన్నది. నీవు నేను యుద్ధం చేయాలి. యుద్ధం అంటే ఏదో ఖడ్గాలు తీసుకొని, ఇదిగో బల్లము తీసుకొని, ఈటి తీసుకొని ఏదో తీసుకొని మనం యుద్ధం చేయడానికి కాదు. మన చేతిలో ఉన్న దేవుని వాక్యము, దేవుని ఆత్మ చేత మనము దేవుని ఆత్మ అనే ఖడ్గమును పట్టుకొని, దేవుని వాక్యం అనే ఖడ్గమును పట్టుకొని, ప్రార్థన అనే ఆయుధమును పట్టుకొని మనము ప్రార్థన చేసినట్లయితే మన దేశముపై ఇదిగో వచ్చిన ఈ పోరాటములో, ఈ యొక్క పోరాటములో, ఈ యుద్ధములో మనము జయము నొందుతాము. జయశీలుడైన యేసు ప్రభు ఇదిగో యెహోవా నిస్సి మనకు తోడుగా ఉన్నాడు. సమస్తము జయించిన వాడు, లోకమును జయించిన వాడు, పాపమును జయించిన వాడు, అపవాదిని జయించిన వాడు, అన్నిటిని జయించిన జయశీలుడు మనలో ఉన్నాడు. ఈ లోకములో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు గనుక మనం జయిస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, this is not a pandemic, my dear brothers and sisters. It is not a pandemic.
We are thinking that it is a pandemic. It is a virus. It is one of the pandemic. No. It is a war against the church. It is a war against the people of God. As it is recorded in Joel chapter 2:28 that in the last days I will pour out my spirit upon all the flesh. Your sons and your daughters will speak prophesy. Your elderly people, they will see dreams. Your youngsters, your young people, they will see visions. Your servants, they will see. I will pour out my spirit upon them, and your servant maid, they will see visions. They will speak prophesy. It is an accomplishment of the God's promise. India is appointed for the end time revival. We need to prepare for the end time revival. భారతదేశం అనేది కడవరి కాల ఉజ్జీవము కొరకు సిద్ధపరచబడిన నియమింపబడిన దేశం అయి ఉన్నది. ఈ దేశానికి విరోధంగా రూపింపబడిన ప్రతి యుద్ధము ఆయుధము యేసు నామములో అది వర్ధిల్లకపోవునుగా అని ప్రార్థిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఇదిగో వాక్యాన్ని వింటున్న నీ ప్రియమైన సహోదరుడా సహోదరి, నువ్వు ఎలాంటి ఏ గుంపులో ఉన్నావని చెప్పి నువ్వు తెలుసుకోవాలి. ఇదిగో మనం ప్రార్థన చేసి ప్రలాపిస్తే, మన విజ్ఞాపన చేసి రోధన చేస్తే, ఇదిగో ప్రభు లేచి ఈక గాలి తుఫానును చూసి నిశ్శబ్దమవునుగా కానీ చెప్తాడు. He will say to this the windstorm, and he will say to the waves, be still and be calm, be peace, become calm. If he says a word, when he will say, we need to wake him up, we need to call his name. మనం ఆయనని లేపాలి, మనల్ని ఆయనను గోచాడాలి. ఆయనను ప్రభువా నీవు లేవయ్యా, లెమ్ము, ఓ ప్రభువా లెమ్ము, ఓ arise O Lord, smite thy enemies, smite thy enemies. కీర్తనలు 10వ వచనం 12వ వచనం మనం చూస్తున్నప్పుడు, when we see in Psalms chapter 10 and verse 12, arise Lord, arise Lord, lift up your hand O God, do not forget the afflicted or the helpless. ప్రభువా లెమ్ము, నీ చేయి చాపుము. ఇదిగో నిస్సహాయ స్థితిలో ఉంచిన వారిని ప్రభువా నీవు మరవకము. Do not forget the people who are in the helpless stage. ప్రభువా మా భారతదేశము ఇదిగో నిస్సహాయ స్థితిలో ఉన్నదయ్యా, నీవు లెమ్ము, నీ హస్తమును చాపును. ఇది నీ హస్తమును చాపి మా దేశమును విడిపించండి అయ్యా. When we see in Psalms chapter 44 verse 26, కీర్తనలు 44:26లో చూస్తున్నప్పుడు, when we see in Psalms chapter 44 verse 26, arise up and help us, rescue us because of your unfailing love. ఆయన లేవాలి, నేను ప్రార్థన చేయాలి సుమా. ఇంతవరకు మనం జీవించిన ప్రార్థన లేని స్థితి మారాలి. ఇక మీదట మన దేశం కొరకు ప్రార్థన చేయాలి, దేశ ప్రజల కొరకు మనం ప్రార్థన చేయాలి. భారతదేశము ఈ లోకములో ఉంటున్న అన్ని దేశాల కంటే యవ్వన దేశం అయి ఉన్నది. India is one of the youngest country in this world. It has 60% population of India is youngsters. 60% population of India are youngsters, are youth. God has appointed India for the end time revival. When we see in Psalms chapter 44 verse 26, arise up and help us, rescue us. ప్రభువా లెమ్ము, మాకు సహాయం చేయమి, మమ్మల్ని విడిపించండి, విమోచించండి, మమ్మల్ని విమోచించండి. లెమ్ము, నీ కృప నా పట్ల చూపించండి అయ్యా. లెమ్మయ్యా ప్రభువా లెమ్ము అని లేస్తే మనల్ని విమోచిస్తాడు. When he rises up, he will help us, he will rescue us because of his unfailing love. మారని తన ప్రేమ పట్ల, ప్రేమ నిమిత్తమై, కరుణావాత్సల్యముల నిమిత్తమై మాకు సహాయము చేయమి. లెమ్ము,
నీ కృపను బట్టి ప్రభువా మమ్మల్ని విమోచించండి, నీ కృపను బట్టి మమ్మల్ని విమోచించండి అని చెప్పి మొర్ర పెట్టాలి. కీర్తన 44:26 చూస్తున్నప్పుడు, ఇదిగో మా శ్రమలన్నిటిలో నుంచి ప్రభువా మమ్మల్ని విడిపించండి, లెమ్ము నీ కృపను బట్టి ప్రభువా మమ్మల్ని విమోచించండి. 40వ వచనంలో మనం చూస్తున్నప్పుడు when we see in Mark chapter 4 verse 40, why are you so fearful? How is it that you have no faith? ఇక్కడ మనం చూస్తున్నప్పుడు, ఇదిగో మీరు ఎందుకు ఇలా భయపడుతున్నారు, ఎందుకు మీలో విశ్వాసం కొదువై ఉన్నది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కాలంలో, కడవరి కాలంలో విశ్వాసంలో అనేకులు మనం కొదువై ఉన్నాం, విశ్వాసములు కొదువైపోతుంటాం. ఇదిగో పేతురుని మరి శోధించడానికి మరి యేసు ప్రభుల వారి దగ్గర మరి సాతాను పర్మిషన్ అడుగుతుంది. ఇదిగో నిన్ను నేను శోధించాలని చెప్పి అడిగినప్పుడు యేసు ప్రభువు వారు పేతురుని శోధించడానికి పర్మిషన్ ఇవ్వలేదు, అవకాశం ఇవ్వలేదు. మరలా పేతురుని చూసి అంటున్నారు, ఇదిగో నిన్ను శోధించడానికి అపవాదైన సాతాను నా దగ్గర వచ్చి అడిగినప్పుడు నేను తనకు పర్మిషన్ ఇవ్వలేదు, తనను నీ యొక్క విశ్వాసం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుని దగ్గర తండ్రి దగ్గర వేడుకున్నాను అని చెప్పన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నీవు నేను, ఇదిగో మన విశ్వాసమును మనం కాపాడుతూ ఈ కడవరి కాలంలో ఎందుకు విశ్వాసం అంటే, ఇదిగో మనిషి కుమారుడు వచ్చే కాలంలో విశ్వాసమును కనుకొందునా. మత్తయి రాసిన సువార్త 24 వచనములో మనం చూస్తున్నప్పుడు, ఇదిగో ఆయన మాటకు ఏర్పరిచిన వారు సైతము మోసపుచ్చి కాలము వచ్చుచున్నది. Even the chosen elected people will be deceived. In Matthew chapter 24 verse 24 it says, many people are getting failed in their faith, getting fear. Why fear? Have faith, Jesus says. Why fear? Why you are afraid of the waves? Why you are fearing about the waves which is coming? Do not see the surrounding situation. Look unto the face of God. Look unto the throne of God. దేవుని యొక్క కృపాసనమును చూడండి, దేవుని యొక్క ముఖమును చూడండి. ఆయన వైపు చూసి మొర్రపెడుతుండగా, ఎట్టి తుఫాను లేచినా గాని, ఎట్టి గాలి వీచినా గాని, ఎట్టి అలలు వచ్చినా గాని, ఇదిగో నేను ఆయన వైపు చూసి మొర్రపెట్టగా ఆయన లేచి ఒక్క ఆయన శబ్దము ధ్వనించగా, ఇదిగో భూమి యొక్క చివరి వరకు తనక శబ్దము తరంగము ద్వారా ఇదిగో భూమిలో నిశ్శబ్దమవును. When he speaks, when he arouses and speaks unto his voice, it's just like a thunder lightning. It goes till the ends of the earth. If we pray as God's children, if we pray as the church of God, God will arise and he will say a word that let there be a calmness, let there be a peace in India. Let there be a peace. Let there be a healing in India. Let there be a deliverance in India. Let there be a rescue in India. Let there be a help from the God in India. జరుగుతుంది. నేను ప్రార్థన చేయాలి, ఆయన వైపు చూసి మొరపెట్టాలి. నా పేరు పెట్టబడిన నా ప్రజలు తను తాను తగ్గించుకొని వాళ్ళ పాప మార్గములు విడిచిపెట్టి ఇదిగో నాకు మొర్రపెడుచుండగా, ఇదిగో నేను వారి ప్రార్థన ఆలకించి వాళ్ళ దేశాన్ని స్వస్థపరిచానని చెప్పి వాగ్దానం చేశాడు కదా. నేను మొరపెడితే, ఇదిగో ప్రకటన గ్రంథము 6వ వచనము 7వ వచనమును మనం చూస్తున్నప్పుడు, పాండూర వర్ణము కలిగిన ఒక గుర్రం మీద ఇదిగో దాని మీద వచ్చు వాడి పేరు మృత్యువు. ఇదిగో వాడు ఎక్కడందా వెళుతున్నాడు, వాని వెంట ఇదిగో పాతాళము తనడు వెంటాడుచున్నది. కరువులు, యుద్ధములు, ఖడ్గాల ద్వారా అనేకులు చనిపోతానని చెప్పి రాయబడి ఉంది. 4వ ముద్ర విప్పినప్పుడు ఈ కార్యము జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో తెగులు వచ్చినప్పుడు, మృత్యు జరుగుతున్నప్పుడు, యుద్ధాలు జరుగుతున్నప్పుడు, ఇశ్రాయేలుకు విరోధంగా ఇశ్రాయేలు మీద ఇదిగో పాలస్తీనులు యుద్ధం చేస్తున్నారు, యుద్ధాలు ప్రారంభించినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని యొక్క రెండో రాకడ సమీపంగా ఉన్నది. నేను సిద్ధపడి అనేకులు సిద్ధపడాల్సిన కాలంలో మనం వచ్చున్నాం. We need to prepare ourselves and we need to prepare others. We need to prepare. The coming of the Lord Jesus is very near. యేసు ప్రభు యొక్క రాకడ చాలా సమీపంగా ఉన్నది. నేను ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారానే మన దేశానికి విడుదల, దేశానికి రక్షణ, దేశానికి కాపుదల. ఇదిగో నేను ప్రార్థన చేసే పరిస్థితులు తారుమారుగా మార్చే దేవుడు. బైబిల్లో ఎన్ని అనుభవాలు మనకు తెలియదు, మన జీవితంలో ఎన్ని అనుభవాలు మనకు తెలియదు. ప్రభువా తెలియదు. ప్రియమైన దేవుని కుమారుడ కుమార్తె ప్రార్థన చేస్తాం. మహోన్నతుడ సర్వాధికారి ప్రభువానికి వందనాలు చెల్లిస్తుంటున్నాము నాయన.
ప్రభువా ఇదిగో నీవు మా యొక్క ఓడలో, మా యొక్క ధోనిలో, మా యొక్క పడవలో నీవు ఉన్నావని చెప్పి, మా కుటుంబంలో, మా జీవితంలో ప్రభువా, మా యొక్క రాష్ట్రంలో, మా యొక్క దేశంలో ఏలుబడి చేస్తున్నామని, రాజు అయి ఉన్నామని చెప్పి కూడా మేము మరిచిపోయి ప్రభువా భయపడుతుంటున్నామయ్యా. మమ్మల్ని క్షమించండి. మేము ప్రార్థన చేయగా నీ వైపు చూసి మొర్రపెట్టగా, ఇదిగో నీ వైపు చూసి ప్రభువా ప్రార్థన చేయగా, ఇదిగోనైనా మేము విజ్ఞాపన చేయగా మేము భయపడుతుంటున్నాం. ఇటు పాపమును క్షమించి ప్రభువా, ఇదిగో నీ కృపాస్త్రమును మేము మొరబెడుతుండగా, నీ యొక్క సన్నిధిలో మేము వచ్చి ప్రార్థన చేయదగా, ఇదిగో మా యొక్క మొరను ఆలకించి, మా ప్రార్థన ఆలకించి, ఇదిగో దీనుడు మొరపెట్టగా, ఇదిగో తనను ఆయన యొక్క సమస్త ఇదిగో శ్రమల నుండి ఆయనను విడిపిస్తాడని చెప్పి చూస్తున్నామే. ప్రభువా మమ్మల్ని విడిపించండి, మా దేశాన్ని విడిపించండి, మా భారతదేశం మీద కనికర్మ చూపించండి అయ్యా. మా భారతదేశంలో ఉంచిన ప్రజలందరి మీద నీ కృపా క్షేమమును కుమ్మరించండి. యేసు రక్తము, గొర్రెపిల్ల రక్తము మా దేశం అంతటా వ్యాపించును గాక అని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తుంటున్నామయ్యా. ఎందరైతే భయాందోళనలతో ఉంటున్నారో వారందరినీ ప్రభువా ఈ సమయంలో ప్రభువా ప్రతి ఒక్కరిని తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తుంటున్నానయ్యా తండ్రి. నీకు వందనాలు, నీకే వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఇదిగోనైనా ఈ యొక్క వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని ప్రభువా బలపరచండి అని ప్రార్థిస్తుంటున్నామయ్యా. ప్రతి ఒక్కరు బలపరచబడురుగాక, నీ ఆత్మచేత నింపబడురుగాక, కరుణ నొందిన ఆత్మచేత, విజ్ఞాపన ఆత్మచేత నింపబడురుగాక, కన్నీటి రోదన ప్రార్థన ఆత్మచేత నింపబడురుగాక అని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఎంతమంది అయితే ఇదిగోనైనా ఈ యొక్క ప్రార్థనలో ఇదిగోనైనా ఈ సమయంలో వీక్షిస్తున్నారు, వారి యొక్క శరీరంలో బలహీనతలు ఉంటే, భయం ఉంటే యేసు నామములో గద్దిస్తున్నాను. ఇప్పుడే I rebuke all the fear, every sickness in the name of Jesus. I rebuke you. Leave my people, leave my nation in the name of Jesus. Right now, be calm. Let there be a peace in each and everyone's heart. Let the peace of God rule the mind and heart of God. Father, we thank you and we glorify thy name. ప్రభా సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే అర్పిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రికి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్యని సహవాసము ఇప్పుడు ఎప్పుడు సదాకాలము సకల పరిశుద్ధులతోనూ ప్రభువైన యేసుక్రీస్తు రాకడ పనిందు ముండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.